ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తుంటున్నాను. ఈ నూతన నెల మే నెల యొక్క ఆశీర్వాదములు శుభములను మీకు తెలియపరుస్తుంటున్నాను. ఈ నెల పునరుద్ధరింపబడే నెలగా ఉండబోతున్నది. మీ జీవితంలో దేన్నైతే కోల్పోయారో, దేన్నైతే నష్టపోయి ఉన్నారో, ఏ కోణంలో అయితే మీకు రావాల్సింది రాకోకుండా మోసగింపబడ్డారో, మీరు కోల్పోయిన ప్రతిదీ కూడా మరలా తిరిగి మీరు పొందుకుంటారు, పునరుద్ధరింపబడుతుంది అని ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనంలో వ్రాయబడినటువంటి వాగ్దానాన్ని చదువుదాం. ఇది ఈ నెలకి ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము. పడిపోయిన దావీదు గుడారమును పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఆమేన్. మంత్ ఆఫ్ రెస్టోరేషన్. ఇది పునరుద్ధరింపబడే నెల. పడిపోయిన ప్రతి ప్రాకారంను కూడా దేవుడు మరలా తిరిగి కడతానని వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో దేంట్లో అయితే నువ్వు కోల్పోయావో, పోగొట్టుకున్నావో, నష్టపోయావో ప్రభు చెప్తున్నాడు, ప్రతిదీ నేను పునరుద్ధరింపబోతున్నాను. నీ ప్రమోషన్ రావాల్సింది రాకోకుండా కోల్పోయి ఉన్నావా, నష్టపోయావా? నీకు రావాల్సిన ఉద్యోగం నీకు రాకోకుండా వేరే వాళ్ళకి అయిపోయిందా, నష్టపోయి ఉన్నావా? నీ ధనమును వేరే వాళ్ళు తీసుకున్నారా? అది ఏ కోణంలో అయినా కూడా నీ నష్టం అంతటిని కూడా దేవుడు తొలగించి వేయబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతిదీ కూడా ప్రభు పునరుద్ధరిస్తాడు. పడిపోయినటువంటి దావీదు గుడారము అంతా కూడా శిథిలమైపోయింది, అంతా కూడా పాడైపోయింది. ప్రభు మరలా నేను తిరిగి కట్టగలను. హల్లెలూయా. నీ పాడైపోయిన జీవితాన్ని, నీ పాడైపోయిన ప్రాకారములను ప్రభు తిరిగి మరలా బాగు చేస్తాను, మరలా కడతానని వాగ్దానం చేస్తున్నాడు. విడిపోయిన కుటుంబాలు మరలా కట్టబడబోతున్నాయి. కోల్పోయిన ఉద్యోగం మరలా ఉన్నతమైన రీతిలో మరలా తిరిగి మీరు పొందుకొనబోతున్నారు. మీరు కోల్పోయిన ఆస్తి, మీరు కోల్పోయినటువంటి ధనము, మీరు ఏ కోణంలో మోసగింపబడినా, ఏ కోణం మీ నష్టమును చూస్తున్నా, నేను మరలా దాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ప్రభు చెప్తున్నాడు. తిరిగి నీ జీవితాన్ని కడతానని ప్రభు చెప్తున్నాడు. ఆత్మీయ జీవితంలోకి వస్తే, ఆత్మీయంగా స్పిరిచువల్గా ప్రార్థన జీవితంలో పడిపోయావా? దావీదు గుడారము కూలిపోయినట్లుగా ప్రార్థన జీవితంలో కూలిపోయి ఉన్నావా? వాక్యానుసారమైన జీవితంలో, పరిశుద్ధతలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని పిలుపులో దేంట్లో అయితే నువ్వు పడిపోయి కూలిపోయి ఉన్నావో తిరిగి మరలా నేను ఉద్ధరిస్తూ లేవనెత్తుతా అంటున్నాడు. తిరిగి మళ్ళీ నేను నిలబెడతానంటున్నాడు. తిరిగి మళ్ళీ నేను ప్రభు బాగు చేస్తానంటున్నాడు. నీ పాడైపోయిన ప్రతి గోడలను కూడా దేవుడు నిలబెడతాడు, కడతా అని వాగ్దానం చేస్తున్నాడు. సో భయపడకండి, ధైర్యంగా ఉండండి. అయ్యో నా జీవితంలో ప్రతి దాంట్లో కూడా నష్టమే చూస్తున్నాను, అన్నీ కోల్పోయాను అనుకుంటున్నావేమో, కానీ భయపడకండి. అది చాలా వేదనని కలిగిస్తుంది, చాలా నష్టమును, చాలా బాధనే కలగచేస్తుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు కోల్పోయింది ఏ కోణంలో అయినా తిరిగి మరలా నీకు ఇస్తాను, తిరిగి మరలా నేను కడతాను, పాడైపోయిన ప్రతిదీ మళ్ళీ నేను బాగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆరోగ్య విషయమై నీ ఆరోగ్యం అంతా దెబ్బతిని, నీ బలము, నీ శక్తి అంతా కూడా కోల్పోయి ఉన్నావా? తిరిగి మరలా నీ యవ్వనము, నీ ఆరోగ్యము పునరుద్ధరింపబడుతుంది. గట్టిగా పట్టుకో, ప్రభు ప్రతి దాన్ని కూడా పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. ఆది అపోస్తుల సంఘ కాలంలో ఏ ఉజ్జీవం, ఏ అభిషేకమునైతే మనం చూసామో, ఏ కార్యములు అయితే మనం చూసామో, అది అంతా ఈ రోజున పడిపోయిన దావీదు గుడారము వలె ఉంది. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను మరలా ఉజ్జీవంను తీసుకొని రాబోతున్నాను, మరలా సంఘములో ఉజ్జీవం రగిలింపబడబోతున్నది. ప్రతిదీ పునరుద్ధరిస్తాను. రెస్టోరేషన్, సేమ్ రివైవల్ మరలా తిరిగి రాబోతుంది. అదే ఆత్మీయ జీవితం తిరిగి మరలా రాబోతున్నది. నీ కుటుంబంలో కూడా అదే సంతోషము, శాంతి, సమాధానం మరలా రాబోతుంది. చాలామంది ఒకప్పుడు చాలా బాగా బ్రతికామండి, అసలు మాకు డబ్బుకు కొరత లేదు, తిండికి కొరత లేదు, కుటుంబము చాలా సంతోషంగా సమాధానంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎటు చూసినా కూడా ఒకప్పటి స్థితి మా కుటుంబంలో లేదు, ఒకప్పుడు ఐక్యత లేదు, ఒకప్పుడు సమాధానం లేదని చెప్తున్నారేమో. ప్రభు చెప్తున్నాడు, మరలా నీ కుటుంబాన్ని కడతాను, మరలా సమాధానం ఇస్తాను, మరలా సంతోషాన్ని ఇస్తాను, మరలా నెమ్మదిని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. సో ఈ వాగ్దానం నమ్మండి. ఈ నెలలో మీ జీవితంలో ప్రతి కోణంలో కూడా పునరుద్ధరింపును మీరు చూస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. లార్డ్, ఈ నెలంతా బిడ్డలు మీరు కాపాడండి. వారి ఆత్మీయ జీవితంలో, వారి కుటుంబంలో కోల్పోయిన ప్రతిదీ మరలా తిరిగి వారికి ఇవ్వండి. ప్రతిదీ పునరుద్ధరింపచేసి ఆశీర్వదించి క్షేమము దయచేయమని, ఈ నెలంతా వారి కుటుంబాల చుట్టూ, వారి ప్రయాణములలో కాపుదలను క్షేమం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.